వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. గతంలో గురుకులాల్లో అడ్మిషన్ కావాలి అంటే చాలా కష్టపడేటోళ్ళు. ఇంకొంతమంది అడ్మిషన్లు దొరకకపోతే వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి బతిమలాడుకునేటోళ్ళు. ఇంకొక మాటలు చెప్పాలంటే పైరవీలు చేసైనా పిల్లల్ని ఆడ చేర్పించి చదివించుకునేటోళ్ళు. కానీ ఈరోజు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేకుండా పోయింది. గురుకులాల్లో సీట్ వచ్చి చదువుకునే వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెనక్కి తీసుకొచ్చి ప్రైవేటు స్కూళ్ళల్లో లేదంటే ప్రైవేటు హాస్టల్లో వేసుకునే దుస్థితి మళ్ళీ దాపురించింది. ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ చిన్నారి కన్ను మూస్తుందో తెలియని పరిస్థితులలో మన గురుకులాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక్కసారి మనం ఆంజనేయులు గౌడ ఉన్నారు, ఒకసారి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరుగుతుంది అనిపిస్తుంది అన్న గురుకులాలు చూస్తుంటే? అసలు ఇప్పుడు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 12 నెలలు 11 నెలల ఏడాది పాలనలో గురుకులాల్ని ఎత్తేసేయాలనే కుట్ర కనపడుతూ ఉండదు మాకు. అందులో భాగంగానే ఆ గురుకులాల్లో సమస్యలు సృష్టించడం, ఆ గురుకులాలను గాలి కొల్లేయడం, ఆ గురుకులాల్లో వసతులనేమి సృష్టించడం, రకరకాల పద్ధతుల్లో పొమ్మను లేక పొగబెడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని వలన ఇవాళ ఎంత బాధాకరం, అందరి గుండెలు మండుతున్నాయి ఇవాళ ఆ పరిస్థితులను చూస్తూ ఉంటే. వరుసగా ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి గురుకుల పాఠశాలల్లో. ఒకప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, సంక్షేమ హాస్టళ్ళు వర్ధిల్లాలి, గురుకుల పాఠశాలలు అనగారిన వర్గాలకు గుండె ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకు బంగారు భవిష్యత్తుకు బాటలు ఇవ్వాలనే ఒక మంచి సత్సంకల్పంతో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఏడాదికి. మంచి నాణ్యమైన భోజనం అందించడం కోసం, సకల సదుపాయాలు కల్పించడం కోసం, వాళ్ళకి అన్ని వసతులు కల్పించడం కోసం ఆ బ్రహ్మాండమైన వసతులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించినారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాటిని కనీసం పట్టించుకోవడం లేదు, గాలి కొల్లేసినాడు. దానివల్లనే కదా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. మనం చూసినాం, శైలజ అనే సంక్షేమ హాస్టల్ గురుకుల విద్యార్థిని ఫుడ్ పాయిజన్తో చివరి దాకా కొట్టుమిట్టాడి చనిపోయింది. ఎంత బాధాకరం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 మంది వాళ్ళ ఫుడ్ పాయిజన్తో బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఆయన నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఆయన సొంత జిల్లా అయిన నారాయణపేట జిల్లాలో మాగనూరు అనే హై స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ విద్యార్థులు హాస్పిటల్ పాలైనారు. ఇవాళ విద్య కోసం పోయిన వాళ్ళు ఇవాళ హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు, ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. ప్రాణం మీదకి వస్తూ ఉంది చదువు కోసం పోతే. ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్య పరిస్థితిని ఇవాళ 12 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టింది. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయనకు సమీక్ష చేసే ఓపిక లేదు. ఆయనకు డబ్బులు వచ్చే మూసి ప్రాజెక్టు మీద సమీక్ష చేసేందుకు తీరుకుంటుంది, ఆయనకు డబ్బులు వచ్చే ఆదాయం గెలవడానికి ఆయనకు తీరుకుంటుంది. కానీ ఈ సంక్షేమ హాస్టల్లో తొంగి చూసడానికి ఆయనకు తీరిక లేదు ఇప్పటిదాకా కూడా. ఏం జరుగుతుందో ఒక రివ్యూ చేస్తలేడు. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి వరుస సంఘటనలు అని చెప్పి ఒక సంక్షేమ హాస్టల్ని కూడా సందర్శించి పరిశీలించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఇంత దుర్మార్గంగా ఇవాళ పరిపాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి బడుగులకు వ్యతిరేకంగా, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా, అట్టడుగు వర్గాల విద్యార్థులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ సంక్షేమ గురుకుల హాస్టల్న్నిటి కూడా ఖాళీ చేసే కుట్రలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరిగిందంటే రేపు ఇంకొక చోట మిడ్ డే మీలో లేదంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ సంబంధించి. కానీ దీన్ని మళ్ళీ గవర్నమెంట్ సమర్థించుకుంటూ వాళ్ళు బయట తిండి తినడం వల్ల, బేకరీ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయింది తప్ప గురుకులాల్లో కావచ్చు స్కూళ్ళల్లో కాదు అని చెప్పి అనడం ఎంతవరకు సమన్వయం? ఇంతకంటే సిగ్గులేని మాటలు ఏమైనా ఉంటాయా? సిగ్గుండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. వాళ్ళంతా అనగారిన వర్గాల పిల్లలు, పేదల పిల్లలు. వాళ్ళు ఎవరుంటారు? ప్రభుత్వ స్కూళ్ళలో ఏ పిల్లలు చదువుతారు? కూలీకి పోయే ఉపాధి హామీ కూలీల పిల్లలు ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు ఉన్నారు. వాళ్ళు పోయి నీ పిల్లలు తిన్నట్టు బేకరీలో కొనుక్కొని, రోజు బేకరీలో కొనుక్కొని తినే ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు ఉంటుందా? ఇది తెలియదా నీకు? పేదల పిల్లలు బేకరీల చుట్టూ తిరుగుతారా? వాళ్ళు బడికి వస్తున్నది చదువుకోవడం కోసం, తరాల పేదరికాన్ని వదిలించుకోవడం కోసం, మా కుటుంబాల తలరాతలు మారుతాయనే గంపెడ ఆశలతో వాళ్ళ ప్రభుత్వ బడులకు వస్తూ ఉన్నారు. బేకరీల చుట్టూ తిరగడానికి కాదు. నీ వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం, నీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం, నీ అసమర్థ పరిపాలన కప్పించుకోవడం కోసం పిల్లలు బేకరీలో తిని అస్వస్థతకు గురవుతున్నారని చెప్పి నిందేస్తావా? ఇంత దుర్మార్గమైన మాటలు ఇవని చెప్పి. బేకరీలో పిల్లలు ఒక్కటే తింటారా? గ్రామంలో తినరా? వేరే వాళ్ళు తినరా? గ్రామంలో ఉన్న బేకరీలో అందరూ కొనుక్కుంటారు కదా. హాస్టల్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులే కాదు కదా కొనుక్కునేది. ఆ గ్రామంలో ఉన్న యువకులు కొనుక్కుంటారు, ఆ గ్రామంలో ఉన్న మహిళలు కొనుక్కుంటారు, అందరూ బేకరీ ఐటమ్స్ కొనుక్కొని తింటారు. మరి గ్రామంలో ఎవరికి కలగని అస్వస్థత, ఎవరు ఆసుపత్రుల పాలు కాకుండా విద్యార్థులు ఎందుకు ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు? ఇది ఎవరికైనా అర్థం కాదు కదా. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? వాళ్ళ ప్రాణాలతో చెలగాట మారుతూ వాళ్ళ జీవితాలని గాలి కొల్లేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వమే ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నది. ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు ఇప్పటికైనా మార్చుకోవాలి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ ఉన్నావు. రాజకీయాల్లో రోత మాటలు, కనీసం పసిపిల్లల మీద కూడా ఇట్లాంటి అభాండాలు ఎందుకు వేస్తున్నావు? ఇట్లాంటి రోత మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? ఇది ప్రభుత్వమా? ఇంత దుర్మార్గమైన మాటలు మాడవచ్చా?
అయితే గురుకులాల్లో ఉండే విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవందరూ కూడా తెలిసింది. వాళ్ళు బయటికి పోయి కొనుక్కొని లోపలికి వచ్చి అంత వెసులుబాటు అక్కడ ఉంటుందా? అండ్ ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి మాటలు చెప్పుడుతోటి వాళ్ళ పైన అసలు నిఘా ఉంటుంది అనిపిస్తుందా పిల్లల పైన? ఇప్పుడు ఆయన తెలియలేని మాటలు ఆయన వైఫల్యాన్ని మళ్ళీ బయట పెడతాయి. అంటే నువ్వు గురుకులాలకు రక్షణ లేకుండా చేసినావా? పిల్లలు బయటకు పోయి తిరిగేటట్టు గురుకులాలు ఉన్నాయా? కనీసం రక్షణ లేదా? వాచ్మెన్ లేరా? ఆడ సెక్యూరిటీ ఉండదా గురుకులాలకు? ఇంత దుర్మార్గంగా అది కూడా నీ వైఫల్యమే కదా. పిల్లలు బయటకు పోయి వస్తున్నారు, బయట పదార్థాలు తెచ్చుకుంటున్నారంటే కూడా నీ వైఫల్యమే కదా. నువ్వు సంక్షేమ హాస్టల్లో మంచి భోజనం పెడితే, గురుకుల హాస్టల్లో మంచి భోజనం పెడితే, నీది నాణ్యమైన భోజనం అయితే, నీ సెక్యూరిటీ సరిగ్గా ఉంటే పిల్లలు నాణ్యమైన భోజనం తింటారు. కానీ బయటకు పోయి బయట పదార్థాల కోసం ఎందుకు పోతారు వాళ్ళు? నీ భోజనం తినలేక బయట పదార్థాలకు పోతున్నారేమో అక్కడిక్కడ. అది కూడా నీ వైఫల్యమే కదా. నీవు మాట్లాడే మాటలు కూడా నీ వైఫల్యమే బయటపడతా ఉన్నది కదా. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు, విజ్ఞులందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇది పొమ్మన లేక పొగబెడతా ఉన్నాడు, కుట్ర బుద్ధితో చేస్తూ ఉన్నాడు. కార్పొరేట్ విద్యా సంస్థలని బలిపించడం కోసం, కార్పొరేట్ విద్యా సంస్థలకు సహాయం చేయడం కోసం ఇండైరెక్ట్గా ఈ విద్యార్థులందరినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నాడు గురుకుల విద్యా సంస్థల నుంచి. ప్రభుత్వ పాఠశాలను ఖాళీ చేయిస్తూ ఉన్నాడు. ప్రైవేట్ విద్యా సంస్థల కోసం ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం, ఆడుతున్న నాటకం, కార్పొరేట్ విద్యా సంస్థల కోసం ఆడుతున్న నాటకము. దీన్ని రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా అర్థమవుతూ ఉన్నది. ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా ఇది ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. సిగ్గులేని ప్రభుత్వం ఇది. చిన్నారులు, పేద వర్గాల పిల్లలు, వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, వాళ్ళు బళ్ళకు పోతే భవిష్యత్తు ఉంటుందని చెప్పి విశ్వాసంతో బడిబాట పట్టిన వాళ్ళు. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వము ఆశను, విశ్వాసాన్ని పెంచితే 200 ఉన్న గురుకుల పాఠశాలను 1016కి పెంచి దాదాపు 900కు పైగా గురుకుల పాఠశాలను ఎక్కువ తీసుకొచ్చి 5 లక్షల మందికి ప్రతి ఏటా నాణ్యమైన భోజన వసతి, నాణ్యమైన వసతి సదుపాయాలు కల్పించి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించింది కేసీఆర్ ప్రభుత్వం. అసలు శిథిలమైపోయిన గురుకులాలు, అక్కడ భవిష్యత్తు లేదన్న గురుకులాలను అందంగా తీర్చిదిద్ది అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల ఇవాళ గురుకులాల అడ్మిషన్ల కోసం కొట్లాడేటోళ్ళు. ఆ స్థాయి డిమాండ్ గురుకులాలకు పెరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఆనాడు అడ్మిషన్ల కోసం కొట్లాడితే ఇవాళ హాస్పిటల్లో పాలవుతా ఉన్నారు స్టూడెంట్స్. గురుకులాల్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిషన్ల కోసం అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇది దుర్మార్గం కాదా? నేను సమీక్ష చేసుకోవాను, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవా ముఖ్యమంత్రి? ఎంతసేపు నీకు పైసలు తనలాటనేనా, డబ్బుల మీదనేనా నీ ఆరాటం అంతా? ఆదాయాల వైపే నువ్వు చూపా? ఈ పేదల వైపు, పేద విద్యార్థుల వైపు చూడవా? ఇంత దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అన్ని వర్గాలు ఇవాళ విపరీతమైన గుండె మండుతూ ఉన్నది. అన్ని వర్గాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వీటన్నిటి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ బయటపడ్డట్టే మంతినిలో ఇంకొక ఇన్సిడెంట్ బయటపడ్డది. దీనివల్ల అసలు బాలికల వసతి గృహాలకి ఎంతవరకు రక్షణ ఉంటుంది? అంటే అక్కడుండే వంట మనిషి ఒక బాలిక అసభ్యకరంగా ఫోటోలు తీయడం, వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అసలు ఇట్లాంటివన్నీ వింటుంటే ఏంది అసలు రక్షణ ఉందా అనిపిస్తుందా? మొత్తం నాణ్యమైన భోజన వసతి లేదు, సౌకర్యాలు లేవు, సరైన టీచర్స్ మీద సరిగా అజమాయిషీ లేదు, సెక్యూరిటీ లేదు. అన్ని రకాలుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను మొత్తం గాలి కొల్లేసింది, గందరగోళంలోకి నెట్టేసింది. కావాలని చేసింది పని, కుట్రబుద్ధితో చేసింది. కాబట్టి ఇవాళ సెక్యూరిటీ కూడా ఖరాబ్ అయిపోయింది. ఎంత దుర్మార్గం! ఒక పాఠశాల 10వ తరగతి పాఠశాల విద్యార్థిని, సంక్షేమ హాస్టల్ విద్యార్థిని నగ్న ఫోటోలు తీయించి ఒక క్షుద్ర పూజలు జరుగుతాయనో ఇంకోటనో బయటకు పంపించేంత దుస్థితికి నువ్వు నెట్టేసినావు కదా. ఇవాళ ఈ సంక్షేమ హాస్టల్లో ఉన్న మహిళా విద్యార్థులకు రక్షణ లేకపోతే ఆ హాస్టల్లోకి ఎట్లా వస్తారు? ఆ హాస్టల్ తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తారు? అసలు హాస్టల్ హాలిడేస్కి పోతే తిరిగి పంపరు మళ్ళీ వాళ్ళని. ఇంత చదువుకు దూరం చేసే కుట్ర ఇది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదంలోకి నెట్టివేయబడతా ఉన్నారు. మొత్తం విద్యా వ్యవస్థనే సర్వనాశనం అయ్యే ప్రమాదంలోకి ఇవాళ వచ్చి పడింది. దీన్ని మనం వ్యతిరేకించాలి. రాష్ట్రంలో ఉన్న విఘ్నులు, మేధావులు, ప్రజలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం మీద పోరాటంలో కలిసి రావాలి, తిరగబడాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు ఎట్లనో నీళ్ళకి వదిలేసిండు, అది ముచ్చట అందరు కూడా ఎరకనే. కానీ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లల దగ్గరికి పోయి మీకు పౌష్టికాహారం అందిస్తాం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం కూడా కల్పిస్తామని చెప్పి పిల్లల దగ్గరకు పోయి ఇచ్చిన మాటలు కూడా తప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఆయనకు అలవాటు అది. ఆ అబద్ధాలు చెప్పడం, మభ్యపుచ్చడం, మోసం చేయడం, వెన్నుపోటు పడవడం అనేది రేవంత్ రెడ్డికి ఉన్న పేటెంట్ రైట్ అది. అట్లనే అందులో భాగంగానే పసిపిల్లలకు కూడా ఇవాళ విషాహారం తినిపిస్తూ ఉన్నావు. పౌష్టికారం సంగతి దేవుడేరు. ఆయన చెప్పిన పౌష్టికారం ఎక్కడ పోయిందో? విషాహారం వడ్డిస్తూ ఉన్నావు కదా నువ్వు. ఇవాళ అందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆదిలాబాద్ నుంచి ఇవాళ మక్తల్ దాకా, మాగనూరు దాకా విద్యార్థులు అందరూ కూడా హాస్పిటల్లో పాలవుతూ ఉన్నారు కదా. ఒక విద్యార్థిని చనిపోయింది కదా. ఇది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది కదా.
అయినా సరే ఆయనలో చలనం లేదు, ఆయన కూడా ఆయన పట్టించుకునే పరిస్థితులు లేడు. ఇవంతా అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్టే. విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిండు, గురుకుల విద్యా సంస్థల్ని ధ్వంసం చేసిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి వాళ్ళని విద్యకు దూరం చేసే కుట్రను రేవంత్ రెడ్డి కావాలని చేస్తూ ఉన్నాడు. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకున్నారు. వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మూలం చెల్లించుకోవాలి. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా, హక్కులు అవకాశాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రగల్భాలు పలుకుతాడు కదా. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మీద దుర్మార్గమైన కుట్ర జరుగుతూ ఉంటే, ఆ సంక్షేమ వస్తువులని గాలికి వదిలేస్తూ ఉంటే కనీసం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే జాతీయ నాయకులు కూడా మాట్లాడాలి కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, తెలుసుకొని సరిదిద్దాలి కదా. కాబట్టి మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వము, బడుగుల వ్యతిరేక ప్రభుత్వము, విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం అన్నది తేటతెల్లం అయిపోయింది. దీన్ని భరించడానికి కూడా సిద్ధంగా లేరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు గుణపాఠం నేర్పిస్తాయి. సో గతంలో ప్రతిపక్షంలో ఉండే ఇదే కాంగ్రెస్ చాలా మాటలు మాట్లాడింది. చాలా సందర్భాల్లో కూడా గురుకుల హాస్టల్లో పప్పు నీళ్లు పోస్తున్నారు, కూరలు లేకుండా కారం బువ్వ పెడుతున్నారు, పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అసలు అందలేదు అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికిండ్రు. కానీ ఈరోజు కనీసం వాళ్ళకి నాణ్యమైన విద్య పక్కన పెడితే కనీసం భోజనం లేక ఫుడ్ పాయిజన్ లేనా ప్రతిరోజు ఒక్కొక్క కేసు బయటపడుతున్న పరిస్థితి. సో ఇప్పటికైనా సర్కారు ఈ గురుకులాలపైన దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకుందాం.